వికారాబాద్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు 9,750 రూపాయలు మాత్రం ఇస్తూ ఉన్నారు. గత సంవత్సరము అనేక సార్లు అధికారులకు మెమరాలను ఇచ్చి ధర్నా చేస్తే పోరాటాలు చేస్తే 250 రూపాయలు పెంచారు. అంటే ఈరోజు ఏదో ఇట్లా నిక్షేపిస్తున్నారని ఈరోజు 750 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు 2 పిల్లలు ఉంటే 26,000 జీతం ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని చెప్పి చట్టం చెప్తుంది. కానీ దాన్ని అమలు చేయకుండా ఈరోజు అధికారులు నిమ్మో నీరైతే వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీజిల్ పెట్రోల్ ధరలు నిత్యావసర ధరలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల అధికారులు కానీ ఖచ్చితంగా వీళ్ళకు 26,000 జీతం అమలు చేసే విధంగా చూడాలి. అట్లాగే ఈరోజు అనేక డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటే వీళ్ళకు ప్రతి నెల వీళ్ళకి ఆఫీస్ ఏవో ఆఫీసులు ఇవ్వాలి. కానీ కొంతమంది అధికారులు కూడా ఇబ్బంది పెడుతూ ఈరోజు మీరు ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పెడుతూ రెగ్యులర్గా జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి అధికారుల మీద ఎమ్మెల్యే డిమాండ్ చేస్తాం. వీళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా దాంట్లో భాగానికి వస్తున్నారు. కానీ వీళ్ళకి జీతం తక్కువ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ప్రమాద బీమా 20 లక్షలు అమలు చేయాలి. అలాగే వీళ్ళకి 26,000 జీతం ఇవ్వాలని చట్టం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా అది అమలు చేయాలి. అమలు చేయకపోతే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ నెల 5 తారీఖు 6 తారీఖున ఇంద్రప్రతిగా ధర్నా ఉంది. కాబట్టి అంతలోపు అధికారులు వెంబడి ఖచ్చితంగా ఆలోచన చేసి జీతం పెంచాలి. పెంచకపోతే రాబోయే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవసరం చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీ అడ్డుకునేందుకు ఇంద్రప్రతి ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా జీతాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.